వెల్కమ్ టు సిఆర్ న్యూస్. గూడూరు పట్టణంలోని డిఆర్డబ్ల్యూ మహిళా కళాశాలలో కెరీర్ ప్లానింగ్ అండ్ గోల్ డిజైన్ అనే అంశంపై సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్ ఉమాచంద్ పాల్గొని విద్యార్థులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. గూడూరు పట్టణంలోని డిఆర్డబ్ల్యూ మహిళా కళాశాలలో కెరీర్ ప్లానింగ్ అండ్ గోల్ డిజైన్ అనే అంశంపై సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్ ఉమాచంద్ పాల్గొని విద్యార్థులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఉమాచంద్ మాట్లాడుతూ ఇంటర్ తర్వాత ఏ రంగంలోకి వెళ్లాలో, దాంట్లో ఉన్న అవకాశాలు ఏమిటి, వాటిపై అవగాహన పెంచుకోవాలని, అలాగే ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని దాన్ని సాధించే వరకు కష్టపడాలని సూచించారు. ఈ సమావేశంలో ప్రిన్సిపల్ హనుమంతరావు, శ్రీలత, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇక్కడ మనకి చిన్న మెదడు పెద్ద మెదడు అనేది రెండు ఉంటాయి. పెద్ద మెదడు అంటే కాన్షియస్ మైండ్ అంటాము. దాని పర్సెంటేజ్ ఎంత ఎనర్జీ ఉంటుందంటే 10% ఉంటుంది అన్నమాట. సబ్ కాన్షియస్ మైండ్ అంటే చిన్న మెదడు, దాని ఎనర్జీ ఎంత ఉంటుంది అంటే 90% ఉంటుంది. ఇప్పుడు మీకు ఏం వర్క్ చేస్తుందంటే కాన్షియస్ మైండ్ వర్క్ చేస్తుంది. సబ్ కాన్షియస్ మైండ్ వర్క్ చేయట్లేదంటే అది ఇప్పుడు వర్క్ చేస్తూనే ఉంటుంది. అది నిద్రపోవడం అనేది ఉండదు, విశ్రాంతి అనేది ఉండదు. కాన్షియస్ మైండ్ నిద్రపోతుంది కానీ విశ్రాంతి తీసుకుంటుంది, కానీ సబ్ కాన్షియస్ మైండ్ కానీ విశ్రాంతి ఉండదు. అది ఎలా మనకు తెలుస్తుంది చెప్పగలరా మీరు? నేను చెప్పాలా? సరే, మనం నిద్రపోతుంటాం కదా, నిద్రపోతున్నా బ్రీత్ తీసుకుంటామా లేదా? హార్ట్ బీట్ ఉంటుందా లేదా? ఈగ దోమ చీమ పిల్లలు కొడుచుకొని చలేస్తే దుప్పుడు కప్పించుకొని ఏం చేస్తామా లేదా? ఇవన్నీ కూడా మన సబ్ కాన్షియస్ మైండ్ అబ్జర్వేషన్లో ఉంటుంది అనమాట. అందుకని నిద్రలో దోమలు కొట్టినా గోకుంటాము, చలేస్తే తెలియకుండా దుప్పుడు కప్పుకుంటూ రకరకాలుగా చేస్తాం. హార్ట్ బీట్ కానీ లోపల ఫంక్షనింగ్ కానీ ఇవన్నీ కూడా ఓకే. 10% పెద్ద మీద అయితే చిన్న మీద వచ్చేసరికి 90% ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఏం చేస్తానంటే ఆ కాన్షియస్ మైండ్ని జస్ట్ అవాయిడ్ చేసి సబ్ కాన్షియస్ మైండ్ని డైరెక్ట్ అయ్యారన్నమాట. ఎందుకు? దానికి 10% ఉండదన్నమాట ఎనర్జీ. అది చేస్తాను, ఇలాగా పడుకు పెడతాను, ఇలా చేస్తాను, బాబు నేను పడిపోతాను, బాబు నొప్పి వస్తుంది అంటుంది అనమాట. అందుకని దాన్ని 10% కాబట్టి ఏం చేస్తాం, దాన్ని డైవర్ట్ చేసి ఇక్కడ సబ్ కాన్షియస్ మైండ్తో ఏం చేస్తామో డైరెక్ట్ అయ్యన్నమాట. సో దానికి ఏం చెప్పాను, నీ బాడీ ఒక ఐరన్ స్టిక్లా మారిపోతుంది అన్నప్పుడు దానికి తెలుసు అనంతమైన శక్తి ఉంది. అంటే మీకు అర్థం అవ్వాలి అంటే అనంతం అంటే మన భూప్రపంచం మీద ఎంత వాటర్ ఉంటుంది, అనంతం కదా, లెక్క కట్టలేము కదా, అంత ఎనర్జీ మనలో ఉంటుంది అనమాట. సో మనకు నేను చెప్తూ ఉంటుంటారు మోటివేషన్ క్లాసెస్. అంటే ఎగ్జాంపుల్, మన ఒక ప్రపంచ మేధావైనటువంటి ఐన్స్టీన్ గారు చనిపోయినప్పుడు ఆయన మెదడుని అసలు ఆయన ఎంత ఎనర్జీ ఉంది, ఎంత ఖర్చు పెట్టారని చూస్తే అలాంటి వ్యక్తికి ఒక 4 to 6% ఆయన వాడుకున్నారు. అంటే మరి అలాంటి వ్యక్తి 4 to 6% వాడుకున్నారు అంటే మనం ఎంత వాడుకున్నట్లు చెప్పాలి? ఎంత వాడుతున్నాం మనం? 0.00000 ఎక్కడో అరికాల కిందకి వెళ్ళిపోయింది అన్నమాట. అంటే ఇక్కడ మీకు అదే చెప్పాను, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా సబ్ కాన్షియస్ మైండ్ ఉన్నది. అందరూ ఇంత ఎనర్జీ ఉంది, మీకు, నాకు, మేడం గారికి, అందరికీ, సార్కి అందరికీ ఉంది. బట్ అది ముందే మనం గుర్తించట్లా, దాన్ని అశ్రద్ధ చేస్తాం. సో కాబట్టి ఇక్కడ ఒక 2 ఐటమ్లు మీకు ఓకే ఇంత ఎనర్జీ ఉందా అంటే యాక్చువల్లీ మేము ఇక్కడ నీళ్ళు అనేది ఏదైతే మీకు టెస్ట్ చేసామో దాన్ని అనెస్థీషియా ఐటమ్ అంటమాట. దాని ద్వారా మేజర్ మైనర్ ఆపరేషన్స్ కూడా చేయొచ్చు. ఓన్లీ నోటి మాటలో అక్కడ అనెస్థీషియా ఇచ్చేసి అక్కడ వాళ్ళు చూస్తుంటే ఫీడ్బ్యాక్ అడగమని అడిగినప్పుడు సార్ చెప్పారు, నీరసంగా చప్పట్లు కొట్టండి, సూపర్గా ఉంటే బాగా చప్పట్లు కొట్టండి, మీ సౌండ్ బట్టి నేను ఎక్సలెంట్గా ఉంది అని నిర్ణయించుకున్నాను. అంతేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ కార్యక్రమాన్ని స్టూడెంట్స్లో ఎస్పెషలీ మీరు ఇంటర్లో ఉన్నారు, ఇంటర్ తర్వాత ఎలా వెళ్ళాలి, ఏ ఛానల్లో వెళ్ళాలి అనే దానికి లిటిల్ బిట్ కన్ఫ్యూజన్లో ఉంటారు. చాలామంది విలేజ్ బ్యాక్డ్రాప్లో నుంచి వచ్చిన స్టూడెంట్స్ ఉన్నారు, పేరెంట్స్ కూడా అంత ఎక్కువగా చదువుకొని ఉండరు. సో మీరు ఏ ఛానల్లో పెడితే బాగుంటుంది, కెరీర్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి, అదేవిధంగా ఏ గోల్ సెట్ చేసుకోవాలి అనే దానికోసం మీకు ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేయాలన్న ఉద్దేశంతో శ్రీలత మేడం గారి సహకారంతో ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. నేను ఇందాక ఇంట్రడ్యూస్ చేసినట్టుగా శ్రీ ఉమాచంద్ గారు అక్కడ ఉన్న సార్ని చూస్తే కొంచెం జలస్గా ఉంది నాకు. అక్కడ అలాంటి చాలా పేరు పెద్దగా డిజిగ్నేషన్స్ రాసుకోవాలని నాకు కూడా కోరిక. బట్ అన్ఫార్చునేట్లీ పేరు అయితే పెద్దదిగా ఉంది కానీ ఆకులు ఈశ్వరప్రసాద్ హనుమంతరావు అక్కడ మాత్రం ఓన్లీ ఒకటే ఉండిపోయింది. సో అక్కడ చూస్తూ ఉంటే చూడండి, హిప్నటిస్ట్, సైకిక్ రీడర్, స్పిరిచువల్ సైంటిస్ట్ వగేరా వగేరా చదవడానికి 5 నిమిషాలు పట్టేటట్టుగా ఉంది. అందుకే ఇందాక కూడా సారు హిప్నటైజ్ చేశారని మేడం గారు వచ్చి చెప్పారు. ఒక 6 స్టూడెంట్స్ అందరూ కూడా ఇక్కడ
చేసి అంత దీనిలో ఉన్నారు. ఇంత వ్యాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉన్న సార్ గూడూరు లాంటి చిన్న సెమీ అర్బన్ ఏరియాకి రావడం నిజంగా అది మనందరి అదృష్టము. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన శ్రీలత మేడం గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అలాగే ఎంతో శ్రమ వచ్చి ఇక్కడికి విచ్చేసినందుకు ఉమాచంద్ గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మళ్ళీ మరొకసారి మీరు మా కాలేజీకి విజిట్ చేయాలని, మళ్ళీ ఈసారి మీరు వచ్చేసరికి మీరంతా మోస్ట్ ఎనర్జెటిక్గా ఉంటారని ప్రామిస్ చేస్తున్నాను సార్కి. నేను ఇంకా మోర్ ఎనర్జెటిక్గా ఉండి సార్కి ప్రశ్నల బాణాలు సంధించాలని ఆశిస్తూ ఉన్నాను. చాలా వండర్ఫుల్గా సెషన్ జరిగిందని తెలిసింది. సో సార్ ఏవైతే చెప్పారో అవి క్లియర్గా, అంటే సార్ కూడా కొంచెం ఇబ్బంది పడ్డారు, థంబ్నెయిల్స్ అనే వర్డ్స్ అవి ఇవి యూజ్ చేశారు. కాబట్టి మనం ఒక మొబైల్లో లేదా ఒక నెట్లోనో ఏదో చూస్తున్నప్పుడు పక్కన వచ్చే వాటిని ఇగ్నోర్ చేసి మన దృష్టి కేవలం మనం ఏ కాన్సెప్ట్ కోసం మనము సిస్టమ్ ఆన్ చేసామో లేదా మొబైల్ ఓపెన్ చేసామో దాన్ని మాత్రమే చూసుకొని, అది నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పుకున్నాను, మొబైల్ అనేది ఒక అణుబాంబు లాంటిది. దాన్ని లోక కళ్యాణానికి వాడచ్చు, వినాశనానికి వాడచ్చు. కాబట్టి ఆ మొబైల్ని మనము మన నాలెడ్జ్ పెంచుకోవడానికి మాత్రమే యూజ్ చేయాలి. అలా యూజ్ చేసుకున్న వాళ్ళు డెఫినెట్గా సక్సెస్ అవుతారు. సో ఆ విధంగా చూసుకొని ఏదన్నా ఉంటే మీ మెంటర్స్ ఎవరైతే ఉన్నారో లేదా క్లాస్ టీచర్స్తో మీరు డిస్కస్ చేసుకుని ఏదైనా ఇష్యూస్ ఉన్నా సరే వాటిని సాల్వ్ చేసుకోవాలని. అదేవిధంగా టీచర్ అంటే మీకు ఇప్పుడే సార్ కన్క్లూజన్లో చెప్పిన విధంగా గతంలో ఫ్యామిలీస్ నుంచి అమ్మమ్మల ద్వారానో తాతయ్యల ద్వారానో గైడెన్స్ ఉండేది. ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయాయి, చాలా చిన్న కుటుంబాలు అయిపోయాయి. అది కాకుండా ఈ టెక్నాలజీ అనే రూపంలో ఒక మాయావి ఇప్పుడు సార్ వాళ్ళు ప్రిన్సిపల్ సారు మన చీఫ్ గెస్ట్ సార్ చెప్పినట్లుగా అందరు జోబీలలోకి వచ్చి పడింది. దీని నుంచి ఒక సరైన మార్గంలో యువతను పెట్టడము అత్యవసరమైన సమయం ఇదే, రైట్ టైం అన్నమాట. ఈ టైంలోనే ఇట్లాంటి గైడెన్స్ ఇచ్చే ఈ మోటివేషనల్ స్పీకర్స్, సార్ లాంటి గొప్ప వాళ్ళ ఇంటరాక్టివ్ సెషన్స్ చాలా అవసరం. కాబట్టి చాలా దూరం నుంచి ఎంతో శ్రమ కోర్చి మీ అందరి భవిష్యత్తు కోసం మన కాలేజ్ మీద ఒక సదుద్దేశంతో ఎంతో దూరం నుంచి వచ్చిన ఉమాచంద్ సార్కి ప్రత్యేకమైన కృతజ్ఞతలు కళాశాల తరఫున, మేనేజ్మెంట్ తరఫున, ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ కళాశాల తరఫు నుంచి. తర్వాత ప్రిన్సిపల్ సార్ ఇలాంటి మంచి పనులకి ఎప్పుడూ ఆయన ముందుంటారు. ఎంతో అడ్మిషన్స్ టైంలో కావచ్చు, నిన్న మొన్న ఉన్న యోగా సెషన్స్లో చాలా హెక్టిక్గా ఉన్నప్పటికీ కూడాను ఇది చాలా ఉపయోగకరమైన సెషన్ కాబట్టి సార్ ఎంతో ముందుండి అర్లీగానే కాలేజ్కి వచ్చేసి ఇక్కడికి వచ్చి మాకు సార్ కాల్ చేశారు. యాక్చువల్గా మేము ముందుండాలి, సార్ ఇక్కడికి వచ్చిన తర్వాత కాల్ చేశారు. అట్లా స్టూడెంట్స్కి ఉపయోగకరంగా ఉంటుంది అంటే ఈ కాలేజ్ ఎలా ముందుకుంటుందో ప్రిన్సిపల్ సార్ అంతే కాన్సన్ట్రేషన్తో ఇవన్నీ ఆర్గనైజ్ చేస్తారు. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. శ్రీనివాస్ సార్ యాక్చువల్గా అయితే ఆయన పర్మిషన్ పరంగా వారానికి ఒక్కసారి వస్తే చాలు. స్టూడెంట్స్ కోసం ఇంత మంచి సెషన్ ఏర్పాటు చేస్తున్నారు అని వారు నెల్లూరు నుంచి ఈ సెషన్ కోసంగానే ఇక్కడికి ఇచ్చేశారు. తర్వాత శ్రీలత మేడం వారి వల్లనే ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేశారని ఇప్పుడే మన ప్రిన్సిపల్ సార్ చెప్పారు. వారికి కళాశాల తరఫు నుంచి ప్రత్యేక కృతజ్ఞతలు. స్టాఫ్ మెంబర్స్ అందరికీ, ఇంత ఓపికగా విన్న స్టూడెంట్స్కి, విని వదిలేయకుండా సార్ ఇప్పుడే చెప్పారు కదా వినేసాం అయిపోయింది అనకుండా విని లోపల పెట్టుకొని ఏవైతే ఇప్పుడు మీకు మంచి మాటలు సార్ ద్వారా విన్నారో వాటన్నింటినీ అమల్లో పెట్టుకొని పెద్దవాళ్ళకి గౌరవించి ఇంట్లో అందరి స్థాపనార్థం కాకుండా ఆశీస్సులు తీసుకొని భావం తప్పవుతుంది అని సార్ ఇప్పుడే చెప్పారు కదా. మా అవతల వాళ్ళలో కూడా మన మీద మంచి భావన ఉంటే మనకు మంచి జరుగుతుంది. అట్లా మీరు జీవితంలో ముందుకు ఎదగాలని, ఈ కాలేజీకి మీ తల్లిదండ్రులకి మంచి పేరు తీసుకురావాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన సార్కి కృతజ్ఞతలు. ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన ద్వారా సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకున్న వినియోగదారులకు ప్రభుత్వం సబ్సిడీ కల్పిస్తోందని, అలాగే బ్యాంకు లోన్ మంజూరు చేయడం జరుగుతుందని, సోలార్ కరెంట్ వల్ల విద్యుత్ ఖర్చును ఆదా చేసుకోవచ్చని గూడూరు ఎలక్ట్రికల్ ఈఈ నరేందర్ రెడ్డి వెల్లడించారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని ప్రైవేట్ కళ్యాణ మండపంలో ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ సంస్థ గూడూరు డివిజన్ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి సూర్యఘర్ యోజనపై విద్యుత్ వినియోగదారులకు అవగాహన సమావేశం నిర్వహించారు. సోలార్ కరెంటుపై వినియోగదారులకు ఉన్న సందేహాల్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రధానమంత్రి సూర్యఘర్
యోజన ద్వారా సోలార్ కరెంటు ఏర్పాటు చేసుకోవచ్చని, దీని ద్వారా విద్యుత్ ఖర్చును ఆదా చేసుకోవచ్చని తెలిపారు. సోలార్ కరెంటుకు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుందని, అలాగే బ్యాంకులో రుణాలు మంజూరు చేస్తారని, ప్రజలు వీటిపై అవగాహన పెంచుకొని సోలార్ కరెంటును ఉపయోగించి పర్యావరణాన్ని కాపాడాలని సూచించారు. ఈ సమావేశంలో పలు సోలార్ కంపెనీల ప్రతినిధులు, విద్యుత్ సిబ్బందిని, వినియోగదారులు పాల్గొన్నారు. PM సూర్యఘర్ యోజన, ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన అనే ఈ పథకంలో వినియోగదారులకి సబ్సిడీని ఏర్పాటు చేసి వాళ్ళు ఏ విధంగా అయితే బిల్లులో వచ్చే సేవింగ్ ఏదైతే ఉండదో బిల్లులో వచ్చే తగ్గుదలని వాళ్ళు దాన్ని బ్యాంకుకి EMI ద్వారా కట్టడం ద్వారా, బ్యాంకులు లోన్ ప్రొవైడ్ చేయడం ద్వారా వినియోగదారులకి సులభంగా రూఫ్ టాప్ సోలార్ అంటే ఇంటి పైకప్పుపై ఏర్పాటు చేసుకునే సోలార్ జనరేటర్స్ ఏర్పాటు చేసుకునేదానికి ఈ అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ అవగాహన సదస్సులో ముఖ్యంగా వినియోగదారుల్ని, వాళ్ళు ఎవరైతే సరఫరాదారులు ఉంటారో వాళ్ళిద్దరినీ కూడా ఇక్కడ అనుసంధానం చేయడం, వినియోగదారులకు ఉండే అనుమానాలను నివృత్తి చేయడం, సరఫరాదారులకి ఏ విధంగా వాళ్ళు చేస్తారు అనేదాన్ని వాళ్ళకి వివరించడం, ఇవన్నీ కూడా జరిగింది. దాంట్లో 3 కిలోవాట్లు, 2 కిలోవాట్లు, 1 కిలోవాట్లు వినియోగదారులకు వీలైన ఎంతవరకు వీలైతే అంతవరకు సరఫరాని తీసుకోవడానికి, అంతవరకే సోలార్ ప్యానెల్ తీసుకోవడానికి పర్మిషన్ ఉంది. వాళ్ళు ఎంత తీసుకుంటే దానికి తగిన లోన్ మాత్రమే తీసుకుంటారు. దీనిలో ఇంకొకటి ఏంటంటే అదనంగా 20,000 రూపాయలు సబ్సిడీ ఇవ్వడం వలన లోన్ తీసుకోవాల్సిన అమౌంట్ చాలా తగ్గుతుంది. ఆ లోనుకి కట్టే EMIని బిల్లులో వచ్చే ఆదా సుమారుగా సరిపోతాయి అని చెప్పి తెలియజేయడమే ముఖ్య ఉద్దేశం. వినియోగదారులంతా కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని సోలార్ ప్యానెల్ని ఇంటి పైకప్పుపై ఏర్పాటు చేసుకొని మీరు బెనిఫిట్ పొందండి, పర్యావరణానికి మేలు చేయండి, అలానే విద్యుత్ బిల్లుల నుంచి ఆదా పొందండి. అందరికీ ఉపయోగకరమైన ఈ సోలార్ని ఇంటి పైకప్పులపై ఏర్పాటు చేసుకోవాల్సిందిగా వినియోగదారులకు విజ్ఞప్తి చేస్తారు. ఏంటంటే 1 కిలోవాట్కి 30,000, 2 కిలోవాట్కి 60,000, 3 కిలోవాట్కి 78,000 అనేది చెప్పారు. ఇక్కడ మేము ఏం చేస్తున్నామంటే మొత్తం టోటల్ 3 కిలోవాట్కి వచ్చేసి 2,20,000 అయితే ఆ 10% కస్టమర్స్ కట్టకుండా 22,000 వచ్చి యాక్చువల్గా మేమే పే చేస్తాం. బ్యాంక్కి 10% మేము పే చేసి మిగతా 90%కి మీకు లోన్ ఇప్పిస్తాం. ఆ లోన్ కూడా 6.5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పడుతుంది. నియర్లీ 53-54 పైస్ పడుతుంది అనమాట. తర్వాత దీనికి ఏంటంటే మీరు డౌన్ పేమెంట్ లేకుండా లోన్ అరేంజ్ చేసి ప్లస్ మీకు దీనికి సంబంధించి నెక్స్ట్ ఏంటంటే ఒక 10,000 వర్త్కి సోలార్ సీలింగ్ ఫ్యాన్స్, BLDC సీలింగ్ ఫ్యాన్స్ 2, తర్వాత ఒక 4 LED బల్బులు, ఒక 2 ట్యూబ్ లైట్స్. ఎందుకు చేస్తున్నాం అంటే ఇది మామూలుగా జనరల్గా మన ఇంట్లో వాడే ఫ్యాన్ 80-90 వాట్ తీసుకుంటుంది. కానీ మేము సప్లై చేసే ఫ్యాన్ వచ్చేసి 25 వాట్ to 28 వాట్ తీసుకుంటుంది. సో దానివల్ల ఏంటంటే మనకి పవర్ కన్సంప్షన్ కూడా తగ్గుద్ది. LED బల్బులు వాడినందువల్ల, ట్యూబ్ లైట్స్ వల్ల తగ్గుద్ది. ఇది మా కంపెనీ తరఫున మేము ప్రొవైడ్ చేస్తున్నాం. నెక్స్ట్ ఏంటంటే జనరల్గా రూరల్ ఏరియాస్లో కానీ ఎక్కువ పవర్ పోతే ఈ మనం ఇచ్చే సిస్టమ్ వచ్చేసి ఆన్ గ్రిడ్ సిస్టమ్ అంటాం. ఈ ఆన్ గ్రిడ్ సిస్టమ్కి పవర్ పోతే మళ్ళీ పవర్ అనేది ఉండదు, స్టాప్ అయిపోద్ది. కానీ మా కంపెనీ ఏం చేస్తున్నామంటే హైబ్రిడ్ ఇన్వర్టర్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వచ్చేసి మనకి సబ్సిడీ సేమ్గా ప్రొవైడ్ చేస్తుంది. 78,000, బీసీలకి అదనంగా 98,000 ప్రొవైడ్ చేస్తుంది. సో దీనివల్ల ఏంటంటే బ్యాటరీ బ్యాంక్ కూడా మేము హైబ్రిడ్ సిస్టమ్ కూడా ప్రొవైడ్ చేస్తాం ఎట్ మినిమం కాస్ట్. ఓన్లీ ఈ ఆన్ గ్రిడ్ సిస్టమ్ బదులు హైబ్రిడ్ సిస్టమ్ కూడా పవర్ పోయినా కూడా మీకు విత్ బ్యాటరీ బ్యాంక్తో కూడా మీకు ప్రొవైడ్ చేస్తాం. దీనివల్ల ఏంటంటే మనకి నైట్ లెవెల్ కరెంట్ పోయినా, పగులు పోయినా. జబర్దస్త్ నటులు శాంతికుమార్ గూడూరు పట్టణంలోని రాజవీధిలో ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో కుటుంబ సభ్యులతో స్వామివారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. గూడూరు పట్టణంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో జబర్దస్త్ కామెడీ షో నటులు శాంతికుమార్ కుటుంబ సభ్యులతో స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు శాంతికుమార్ను ఘనంగా సన్మానించి వేద ఆశీర్వచనం అందించారు. శాంతికుమార్ మాట్లాడుతూ గూడూరు పట్టణంలో గతంలో 8 సంవత్సరాలు నివసించామని, మా సొంత గ్రామంతో సమానమని అన్నారు. వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, వెంకటేశ్వర స్వామి దేవస్థానం గురించి ఇన్స్టాగ్రామ్ లో అందరూ అకౌంట్ ఓపెన్ చేసుకుని ఎప్పటికప్పుడు ఆలయ విశేషాలు తెలుసుకోవాలని కోరారు. వెంకటేశ్వర స్వామి గుడి గుర్తిదే.
ఓం దుఃఖ్యాస్మహుడే నమో సత్యామిత్రం దేవమస్తు అనురాధాన్ విడావర్ధనం ధార్దండే వేమరస్వీరా త్రిణ త్రిణవే దేవానామృతాని త్రిణశ్చందాగుండ త్రిణధనాని శ్రీమే లోకాః యోవేదాం బ్రహ్మణో వేదామృతేనామృతాం పురీం తస్మై బ్రహ్మజ బ్రహ్మాజ ఆరుక్కేర్తిం ప్రజాం దదు భాగదేవే బ్రాహ్మణ ఆరుడే ఉద్ధరే బ్రాహ్మణో వై ధర్మా దేవతా ధర్మా వేదం దేవతా ఉద్ధరతి యావదేర్వై దేవతాస్థా సర్వా వేద బ్రాహ్మణే కుంతి శాంతికుమార్ నామేశ గోవిందు నామ్యా శ్రీ నామ్యా ఆదిత్య నామేశ మహాలక్ష్మి నామ్యా సహాకుండు ధనాభాష ఆరుడు గోత్రోపదేశ కృష్ణానాదేశ శ్రీనాదేశ రాకేష్ నామదేశ శ్లోకారంగళం గూడూరు ప్రేక్షకులందరికీ నమస్కారం. ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. సో ఈరోజు గూడూరుకి ఒక పర్సనల్ ఒక అకేషన్ కోసం మేము రావడం జరిగింది మా ఫ్యామిలీతో. సో మా మిసెస్ అలాగే మా పాప. సో మేమంతా కూడా ఫ్యామిలీగా ఈరోజు గూడూరు, ఎందుకంటే గతంలో గూడూరులో నేను 8 సంవత్సరాలు ఉన్నాం అనమాట ఇక్కడే. కాబట్టి స్థానికంగా ఇది మా సొంత ఊరు ఉన్నట్టు ఒక ఫీలింగ్. కాబట్టి గూడూరుకి ఫ్యామిలీతో రావడం జరిగింది. అలాగే ఈ శుభ సందర్భంగా అదృష్టం అనుకోవాలి, ప్రసన్న వెంకటేశ్వర స్వామి దర్శనం జరిగింది. ఇప్పుడే పూజా కార్యక్రమాలన్నీ కూడా ముగించుకొని బయటకు వచ్చాము. ఇంకొక శుభవార్త తెలిసింది ఏంటంటే, నేను ఎప్పుడు అనుకునేవాడిని గూడూరులో ఉంటూ అక్కడ రోజు ఎప్పుడు మాకు ఖాళీ దొరికినా వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళేవాళ్ళం అని. కానీ ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళిపోయామే, దూరం అయిపోయాము నా గూడూరుకి అని చెప్పి చాలా ఫీల్ అవుతూ ఉంటాము మేము. కానీ రాగానే గుడ్ న్యూస్ తెలిసింది ఏంటంటే, ఒక మంచి వెబ్సైట్ ఒకటి స్టార్ట్ చేశారు, ఒక ఛానల్ ఇన్స్టాగ్రామ్లో. సో వెంకటేశ్వర స్వామి _టెంపుల్_ గూడూరు. సో దీన్ని ఫస్ట్ అందరం కూడా మనం సబ్స్క్రైబ్ చేసుకోవాలి, ఫాలో అవ్వాలి. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయితే ఎప్పటికప్పుడు మనకు ఆ దేవుడికి సంబంధించిన అప్డేట్స్. ఇప్పుడు నాకు ఆ భయం లేదు, హ్యాపీగా నేను హైదరాబాద్లో ఉన్నా కూడా ఈ వెంటనే ఇన్స్టా ఓపెన్ చేస్తే నాకు ఈ గుడికి సంబంధించిన అప్డేట్స్ తెలిసిపోతాయి. సో ఇది ఇలా నాకే కాదు, చాలా మందికి కూడా ఇప్పుడున్న బిజీ లైఫ్లో స్వామిని ఇలాగా మన సోషల్ మీడియా ద్వారా కూడా దర్శనం చేసుకొని ఎప్పటికప్పుడు అప్డేట్స్, గుడికి సంబంధించిన కార్యక్రమాలు ఇవన్నీ కూడా మనం అందరం తెలుసుకోవడానికి వీలుగా ఈ ఇన్స్టాగ్రామ్లో మరి అకౌంట్ స్టార్ట్ చేశారు. మీ అందరూ కూడా ఫాలో అవ్వండి. సో మర్చిపోద్ది, ఇదిగో ఇక్కడ ఉంది వెంకటేశ్వర స్వామి _టెంపుల్_ గూడూరు. సో ఇది మన ఛానల్, మన ఇన్స్టాగ్రామ్ కాబట్టి మీ అందరూ ఫాలో చేసి మన స్వామివారి కీర్తి ప్రదర్శనలు, ఆయన కరుణా కటాక్షాలు మొత్తం అన్ని చోట్లకి వ్యాపించేలాగా మీరందరూ కూడా ఫాలో చేసి దీన్ని ఆశీర్వదిస్తారు, మనస్ఫూర్తిగా ఆదరిస్తారని కోరుకుంటూ, అలాగే గుడి సంబంధించినటువంటి మరి సార్ పెద్దలందరికీ కూడా భార్గవ్ గారికి అలాగే వాసు గారికి, ఇంకా ఇక్కడ పురోహిత్యం చేస్తూ వాళ్ళు ఎన్నో దేవుడికి దగ్గరగా ఉంటూ అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, చాలా అదృష్టం అనుకోవాలి. అలాగే రామ్మోహన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇంకా ఆలయ కమిటీ మెంబర్స్ అందరూ చాలా మంది ఉంటారు, వాళ్ళందరికీ కూడా పేరు పేరున స్వామివారి ఆశీర్వాదాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, గూడూరు ప్రేక్షకులందరూ స్వామివారి కృపా కటాక్షాలు పాత్రలు అవ్వండి. ఇన్స్టాగ్రామ్లో వెంటనే ఫాలో అయిపోండి, నేనే ఫస్ట్ ఫాలో చేస్తున్నాను. సో మీరు కూడా వెంటనే ఫాలో చేసేయండి. వెంకటేశ్వర స్వామి _టెంపుల్_ గూడూరు. థ్యాంక్ యూ. మీ జబర్దస్త్ శాంతికుమార్. సో గూడూరులో నేను మిమిక్రీ ఆర్టిస్ట్గా మంచి ఇక్కడ నేను ఎదిగి ఇక్కడి నుంచి నెక్స్ట్ స్టెప్ టీవీ ఫీల్డ్కి వెళ్ళిపోయాను ఇక్కడి నుంచి. సో కానీ ఈ ప్రేక్షకులందరూ ఆదరించబట్టి ఒక అడుగు ముందుకు వేసాను. కాబట్టి గూడూరు మీద కృతజ్ఞత నాకు ఎప్పటికే ఉంటుంది. సో నాలాగే ఒక మంచి మిమిక్రీ ఆర్టిస్ట్గా నెక్స్ట్ తరం కంటిన్యూ చేస్తున్నాడు గూడూరులో రాకేష్ అని మిమిక్రీ ఆర్టిస్ట్. మా తమ్ముడు ఇక్కడే గూడూరు స్థానికుడు అనమాట. సో మేము ఇక్కడ వస్తున్నాం ఇలా గూడూరు అని తెలవగానే మాకు వెంటనే ఇక్కడ ఈ దర్శనానికి కానీ, ఆ తర్వాత ఇక్కడ నేను ఉన్నప్పుడు ఈ కార్యక్రమాలన్నీ కూడా దగ్గరుండి చూసుకుంటూ తమ్ముడు నాకు మంచి సపోర్ట్గా ఉన్నాడు. సో
సో నెక్స్ట్ జన్ ఆర్టిస్ట్గా మనవాడు మంచిగా మీ అందరినీ. కొంతమంది సిబ్బంది చేసే పనుల వల్ల మొత్తం రెవెన్యూ వ్యవస్థపై ప్రజల అపనమ్మకం వస్తోందని, కొన్ని సాంకేతిక కారణాల వల్ల కొన్ని పనులు ఆలస్యం అవుతున్నాయని, ప్రజలకు ఎప్పుడు రెవెన్యూ శాఖ సేవలు అందిస్తుందని గూడూరు తహసీల్దార్ చంద్రశేఖర్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని మెప్మా భవనంలో తహసీల్దార్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో రెవెన్యూ డే సమావేశం నిర్వహించారు. పలువురు రిటైర్డ్ ఉద్యోగుల్ని ఘనంగా సన్మానించారు. తహసీల్దార్ చంద్రశేఖర్ మాట్లాడుతూ రెవెన్యూ శాఖలో అన్ని ఆన్లైన్ వ్యవస్థ వచ్చిందని, కొన్ని సాంకేతిక కారణాల వల్ల సర్టిఫికెట్లు వెంటనే ఇవ్వలేకపోతున్నామని, అయితే ప్రజలు తహసీల్దార్ వీఆర్ఓలు సక్రమంగా పనిచేయడం లేదని అనుకుంటున్నారని అన్నారు. ఎప్పటికప్పుడు సాధ్యమైనంత వరకు ప్రజల సమస్యల పరిష్కారానికి రెవెన్యూ శాఖ కృషి చేస్తుందని తెలిపారు. ఈ సమావేశంలో డిప్యూటీ తహసీల్దార్ ప్రసాద్, నాయకులు మట్టం శ్రావణి, రాజు, పెంచలయ్య, వీఆర్ఓలు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. కానీ ఎక్కడో ఒక చోట రెండు చోట్ల జరిగిన విషయాలు రెవెన్యూ డిపార్ట్మెంట్ మొత్తానికి ఆపాదించడం అనేది మంచి పద్ధతి కాదు. అందరం కూడా వీలైనంత వరకు ప్రజలతో కలిసి ప్రజలకి మంచి చేయాలని మా యొక్క ప్రయత్నం అంతా కూడా మా డిపార్ట్మెంటు దానిలో చాలా వరకు సఫలీకృతం అవుతుంది. ఇప్పుడు ఏ పథకమైనా కూడా మీకు ఏ డిపార్ట్మెంట్ నుంచి ఏ లబ్ధి రావాలన్నా కూడా తహసీల్దార్ దగ్గర నుంచే వస్తుంది. మీరు మిగిలిన డిపార్ట్మెంట్లు మా డిపార్ట్మెంట్లు చూసినప్పుడు ఒక డబ్బు విషయంలో చూసినప్పుడు మాత్రమే వేరుగా ఉంటుంది. మిగిలిన సేవల విషయంలో చూసినట్లయితే బ్యాంక్ వాడి దగ్గరికి వెళ్తే 5 గంటలకి టైం అవుతుందని అంటే 3 దాకే క్లోజ్ చేసేస్తారు. డోర్ క్లోజ్ చేసి లోపల మందుకే చేస్తారు. ఒక్క నిమిషం తేడా అయినా కూడా వాడు ఎలా చేయరు. స్కూల్లో టీచర్ ఉన్నాడంటే ఆధార్ కార్డులో కానీ ఏదైనా ఒక సర్టిఫికేట్లో చిన్న పొరపాటు ఉన్నా కూడా వాళ్ళు తహసీల్దార్ దగ్గరికి వెళ్ళి అది మార్చుకురమ్మంటారు. మీరు మీ పెట్టుకుంటున్నప్పుడు మీ ఇంట్లో పెట్టుకునే పేరు బేబీ అని మీ భార్య పేరు బేబీ అని రాపిస్తారు. 10 ఏళ్ళ తర్వాత 15 ఏళ్ళ తర్వాత 10వ తరగతికి వచ్చినప్పుడు అసలు పేరు మారుతుంది. అది మార్చాలంటే బేబీ సుబ్బమ్మ ఇద్దరు ఒకలే సర్టిఫికేట్ రమ్మంటారు. మిగిలిన ఏ డిపార్ట్మెంట్లో కూడా ఎవరు పొద్దున్నే వస్తారు, ఫోన్ వచ్చి అడుగుతారు, ఇవ్వలేకపోతే మళ్ళీ వెంటనే ఇంకొకరి నుంచి ఫోన్ వస్తుంది. మీరు నిమిషాల ప్రకారం పనిచేయాలి. అవన్నీ కూడా చేస్తూ ఉంటాం. ఏదైనా ఒక సందర్భంలో ఒక కులం సర్టిఫికేట్కి 30 రోజులు టైం ఉంటుంది ప్రభుత్వం నిర్దేశించిన సమయం. పొద్దున్నే మీ సేవకు వెళ్తాడు. మీ సేవలో 4 రోజులు 5 రోజులు
ఆదాయ కుల ధృవీకరణ పత్రాలు కావచ్చు, పిల్లలు చదువులు వాళ్ళ ఉద్యోగాల పరంగా కావచ్చు, నప్పుడు చెప్పారు పొలాలు, అసైన్మెంట్ ల్యాండ్లు, ఏదైనా చిన్న చిన్న భూ తగాదాలు, సమస్యలు ప్రతి ఒక్కటి కూడా అన్నీ కూడా కొంచెం క్రిటికల్గా ఉండే సమస్యలు ప్రతి ఒక్కటి కూడా అన్నింటినీ కూడా జాగ్రత్తగా కొంచెం టైం పడుతుంది. సార్ అన్నట్టుగా మేము అప్లై చేసాం, మాకు ఇంకా రాలేదు అని వెంటనే మేము ఫోన్ చేయించడం అనేది అది వాస్తవంగా ఉంది. కానీ కొన్ని పరిస్థితుల్లో పిల్లలు ఉద్యోగాల రీత్యా, చదువులు, వాళ్ళు ఏదైనా ఎగ్జామ్స్ రీత్యా, క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ విషయంలో కొంచెం తొందర పెట్టుకుంటారు చాలా మంది. కానీ అవన్నీ కూడా చాలా వరకు వాళ్ళు అప్లై చేసిన వెంటనే కూడా సార్ అన్నారు ఇప్పుడు 4 రోజులు పడుతుంది, 4 రోజులు కాదు, ఈ రోజు చేస్తే ఈ రోజే కూడా ఇష్యూ చేస్తున్నారు. అది కూడా మనం గమనించుకోవాలి. ఈరోజు కాలంలో రెవెన్యూ వ్యవస్థ కూడా అంతే అవసరం అని చెప్పేసి ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. ఈ రెవెన్యూ వ్యవస్థ బాగుంటేనే ఇక్కడ ప్రజాపాలన అయితేనేమి, ఇప్పుడు నడుస్తున్నటువంటి ప్రభుత్వాలు అయితేనేమి నడవగలరు. రెవెన్యూ వ్యవస్థ సరిగా లేకపోతే చుట్టుపడిపోతుంది. కాబట్టి మీరు ఈ యొక్క రాజ్యాంగానికి అయితేనేమి, మన రాష్ట్ర మనుగడకి అయితేనేమి పట్టుకోవాలని నేను ఖచ్చితంగా మిమ్మల్ని అభినందిస్తున్నాను. ఖచ్చితంగా ఈరోజు మనుషులు నడవాలన్నా, రెవెన్యూ తీసుకురావాలన్నా, మనుషులు ఒక స్థాయిగా గుర్తింపు పొందాలన్నా ఈ వ్యవస్థ చాలా ముఖ్యమైనది. అలాంటి వ్యవస్థలు మీరందరూ పనిచేస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. కాబట్టి ఇప్పుడే చెప్పిన చాలా చాలా అంటే రేట్లు జరుగుతూ ఉంటుంది. అయినంత మాత్రం మనం అపార్థం చేసుకునేసేసి మనకు శ్రీలేదనే ఒక బాధతో మనం అనుకోడు. సరే, అయితే మాకు ఒక చిన్న విషయం మీరు చెప్పుకోవాలి. సభాముఖంగా మాకు ఎంఆర్ఓ చంద్రశేఖరరావు సార్ వచ్చేసి మాకు దాదాపు 10 నెలలు అవుతుంది. ఈ 10 నెలల కాలంలో మండలంలో అందరితో పరిచయాలు పెంచుకునేసి అన్నీ చేసేటప్పటికి దాదాపు ఒక 6-7 నెలల కాలం పూర్తయింది. తీరా పనిచేసే క్రమంలో ఆయన తప్పా పెట్టేస్తారు. ఎందుకంటే ప్రజలందరినీ మంచిగా చేర్చుకునేసి ప్రజలతో పనిచేసే క్రమంలో ఈరోజు వెళ్ళిపోతున్నారు. ఇది మాకు చాలా బాధాకరం అండి. ఎందుకు బాధాకరం అంటే ఎస్పెషల్లీ నా గురించి, మా యొక్క పంచాయతీ గురించి చెప్తున్నాను. ఆయన వచ్చిన తర్వాత ఇటీవల మేము మా యొక్క గాంధీనగర్ ఏరియాలో దాదాపు 25-30 సంవత్సరాల సమస్య. ఒక బరియల్ గ్రౌండ్, మేము ఒక బాడీ చనిపోతే శవాన్ని తీసుకోవాలంటే రైలు పట్టాల అవతల నుంచి పోయేసేసి ఆ ట్రంచి, రైల్వే గేట్ ట్రంచి కట్టేసి ఆ సంచుల నుంచి దూర్చుకొని పోవాలి మేము బాడీ. ఎందుకు చెప్తున్నాం ఒకసారి వినండి, అంత సమస్య. ఇది సార్ మా సమస్య అని చెప్పేసి మా ఎమ్మెల్యే గారి ముందుగా మేము వినిపించుకున్నాం. ఖచ్చితంగా చేస్తూ ఉంటాం. ఇంతకుముందు అధికారులు ఎంఆర్ఓ గారికి చెప్పినాం, కానీ పట్టించుకోవాలి. మేము సమస్య తిరుపతి జిల్లా గూడూరు ప్రగతి సేవ సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం ప్రగతి సేవ సంస్థ ఉపాధ్యక్షులు బండి ధనంజయ రెడ్డి జన్మదినం సందర్భంగా కరుణామయి కాలేజ్ బ్యాక్ సైడ్ లేఅవుట్లో ఉన్న బీసీ గురుకుల పాఠశాలలో కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించి వారికి శుభాకాంక్షలు తెలియజేసిన తర్వాత బీసీ గురుకుల పాఠశాలలో 10th క్లాస్ పాస్ అయిన విద్యార్థులకు జిప్ ఫైల్స్, అలాగే ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చిన విద్యార్థులకు ప్రైజ్ మనీ ఇవ్వడం జరిగింది. ముందుగా కేక్ కట్ చేసి శాలువ పూలమాలలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు కడివెట్టి చంద్రశేఖర్ మాట్లాడారు. ప్రగతి సేవ సంస్థ ఉపాధ్యక్షులు ప్రజాసేవలో ముందుండే బండి ధనంజయ రెడ్డి జన్మదినం పురస్కరించుకుని 10వ తరగతిలో మంచి మార్కులు సాధించిన విద్యార్థులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఫస్ట్ వచ్చిన వారికి 5,000 రూపాయలు, సెకండ్ వచ్చిన వారికి 3,000 రూపాయలు, థర్డ్ వచ్చిన వారికి 2,000 రూపాయలు అందజేస్తున్నామని తెలిపారు. శ్రీ చైతన్య స్కూల్ ప్రిన్సిపల్ శ్రీనివాసులు, రిటైర్డ్ ఏసఐ ప్రభాకర్, కుమార్ నాయుడు, లలిత, బ్రాండ్ వెంకటేశ్వర్లు, నారాయణ, తూపులి యశ్వంత్, డిష్ నాగరాజు, గ్రానైట్ ప్రభాకర్, కృష్ణారెడ్డి, శ్రీహరి, నాగేంద్ర, పాఠశాల ప్రిన్సిపల్ మరియు సిబ్బంది పాల్గొన్నారు. మా ధనంజయ రెడ్డి గారు మేము ప్రగతి సేవా సంస్థ స్థాపించినప్పుడు మా ధనంజయ రెడ్డి గారు ఈ ఒక సంస్థలో చేరటం జరిగింది. అంటే అంతకుముందు మా ధనంజయ రెడ్డి ఆయన ఏదో పర్సనల్గా చేసుకుంటూ ఎక్కడో ఏదో అంటే ఆ సేవాభావం అయితే మా ధనంజయ రెడ్డిలో ఉండింది, కానీ అది వెలికి తీసేదానికి మనుషులు లేకుండా పోయారు. దానికి ఒక ప్రగతి సేవా సంస్థ ఆయనకు ఒక పునాది రాయిని వేసింది. ఆ రాయి, పునాది రాయి ఈరోజు మంచి స్థాయికి ఏరే రోటరీ క్లబ్బులు కూడా మా దాంట్లో చేరు అనే స్థాయికి
ఎదిగిన మా బండి ధనంజయ రెడ్డి గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, ఎందుకంటే కరోనా సమయంలో మేము మా కుటుంబ సభ్యులు కూడా 3-4 పోగొట్టుకున్నాం. అయినా సరే తిరగకుండా ప్రతిరోజు మార్చి 22 లాక్డౌన్ చేస్తే మార్చి 22వ తేదీ నుంచి 75 రోజులు ఏకదాటిగా అన్ని గ్రామాల్లో ఎక్కడ రెడ్ జోన్ ఉందో అక్కడ వాళ్ళందరికీ పలసరుకులు అయితేమి, కూరగాయలు అయితేమి, వాళ్ళకి బట్టలు అయితేమి మనం పుష్కలంగా అందిస్తూ వచ్చాం. అంటే అనేక రకాల సేవలు చేస్తూ వచ్చాం. దాంట్లో ముఖ్యంగా ప్రగతి సేవా సంస్థ సేవే లక్ష్యం సేవే పరమార్థం. ముందుగా పిల్లల గురించే, ఎందుకంటే మన గూడూరు మండలంలో 82 స్కూల్స్ ఉంటే 82 స్కూల్స్కి ఇప్పుడు ప్రభుత్వం ఇస్తుంది కొంత బుక్స్. మేము 5 నోట్సులు లెక్కన ప్రతి పాఠశాలకి 82 పాఠశాలకి ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా అందించడం జరిగింది. అది ఆషామాషా విషయం కాదు. మాకు సహకరిస్తున్న దాతలు కూడా ఆ విధంగానే మమ్మల్ని, ఎందుకంటే ప్రగతి సేవా సంస్థ సేవ చేస్తుంది కాబట్టి అందరూ కూడా మనల్ని ప్రోత్సహించు వస్తున్నారు. అదేవిధంగా ఈ ఒక గురుకుల పాఠశాల స్కూల్ విషయానికి వస్తే ఇక్కడ మన 10th పాస్ అయ్యి ఇంటర్లో చేరుతున్న పిల్లలకి మంచి వాళ్ళకి జిప్ ఫైల్స్ ఇంటర్కి బాగా ఉపయోగపడతాయి కాబట్టి వాళ్ళ మెటీరియల్ అంతా కూడా చక్కగా దాంట్లో పెట్టుకునే దానికి చక్కగా ఉంటుందని మా ధనంజయ రెడ్డి గారు సార్ ప్రిన్సిపాల్ గారు విజయ్ కుమార్ గారు కోరిక మేరకు ఈ ఒక 30 మంది పిల్లలకి ఈ జిప్ ఫైల్స్ తేవటం జరిగింది. అదేవిధంగా 10thలో ఈ స్కూలు అంటే గురుకులలో ఉత్తీర్ణులైన ఫస్ట్ వచ్చిన పాపకి 5,000 రూపాయలు, అదేవిధంగా సెకండ్ వచ్చిన పాపకి 3,000 రూపాయలు, థర్డ్ ప్లేస్ వచ్చిన పాపకి 2,000 రూపాయలు ఇవ్వటం జరుగుతుంది. ఎందుకంటే ఇందాక చెప్పినట్టే పిల్లలకి నా ఆశీస్సులు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు నా బర్త్డే సందర్భంగా ప్రగతి సేవా సంస్థ కుటుంబ సభ్యులందరూ వచ్చి ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రగతి సేవా సంస్థ ఏర్పడినప్పటి నుంచి ప్రతి బర్త్డే నేను ప్రగతి సేవా సంస్థలోనే జరుపుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. నేను బర్త్డే ఏర్పాటు చేసుకుంటూ కూడా నా 50వ ఏట ఇప్పుడు నాకు 57 వెళ్ళిపోయి 58కి వస్తున్నాను. అంటే ఈ 6 సంవత్సరాలు కూడా ప్రగతి సేవా సంస్థలోనే నేను చేసుకోవడం కూడా జరిగింది. ప్రగతి సేవా సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్ర గారు ఉదయం 4 గంటలకి లేస్తాడు. 4 గంటలు వేసి మెసేజ్ పెట్టున్నాడు నాకు హ్యాపీ బర్త్డే. అంటే అంత డెడికేషన్. ఒక సంస్థ ఏర్పడింది అంటే ఆయన ఎంత ఇంట్రెస్ట్గా ఉంటాడు అనేది. అది కాకుండా కొన్ని వీడియోలు తయారు చేశాడు. ఆ వీడియో ఎక్కడ ఫోటోలు, నా దగ్గరే ఫోటోలు కూడా అతనే తీసుకొని ఒక వీడియో తయారు చేశాడు. అంటే సంస్థ మీద ఉండే అంటే చేయాలని కృషి ఉండాలి ప్రతి ఒక్కరికి. అదేవిధంగా అతను బాగా ఇప్పుడు అదేవిధంగా ఈ సంస్థలో చేసిన విధంగా అతను బాగా చదువుకోంటే మంచి IAS IPS ఇప్పుడుండే ఇంత ఇంట్రెస్ట్ ఉంటే ఇంత వర్క్ చేసి ఉంటే అట మీరు పిల్లలు కూడా అదేవిధంగా బాగా కృషి ఉండాలి ప్రతి ఒక్కరికి. అదేవిధంగా ప్రగతి సేవా సంస్థ అధ్యక్షుని గురించి ఎంత చెప్పినా చాలా తక్కువే. అదేవిధంగా ఈరోజు నేను BC గురుకుల పాఠశాలలో ఈరోజు పిల్లలందరి మధ్యలో బర్త్డే జరుపుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఈరోజు ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చిన పిల్లలకి ప్రోత్సాహ బహుమతులే ఇవి. అంటే ప్రోత్సహిస్తేనే ఇప్పుడు నెక్స్ట్ 10th ఉండే పిల్లలకు కూడా ప్రోత్సాహ బహుమతులుగా మేము ఇవ్వడం కూడా నెక్స్ట్ ఇయర్ కూడా ఇదే విధంగా ఇస్తానని నేను అదే ఇంకా ఎక్కువ ప్రైజు అంటే ఇప్పుడు 10,000 ఇచ్చాము. దాదాపు ఈసారి ఒక 20,000 మంచి ప్రైజ్తో ఈసారి మీకు అందరూ కూడా ఇస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ జిప్ ఫైల్స్ అనేది నేను మా అబ్బాయిని చూసి ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎందుకంటే మా అబ్బాయి నాతో కూడా వచ్చేటప్పుడు ప్రతి ఇంటర్వ్యూ కానీ ఇంజనీరింగ్ పోయినప్పుడు కానీ ఎక్కడ పోయినా ఈ ఫైల్ ఎత్తుకొచ్చేది. నాకు అది గుర్తుపెట్టుకొని ఇప్పుడు దాదాపు 4 సంవత్సరాల నుంచి ఈ ఫైల్స్ నేను ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఈ ఫైల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ ఫైలు 10th క్లాస్ మార్క్ లిస్ట్ అయితేమి, ఇంటర్మీడియట్ అయితేమి, ఇంజనీరింగ్ అయితే, డిగ్రీ అయితే ప్రతి విధానం కూడా ఆ ఫైల్లో ఉంటుంది. అందువల్ల మేము కూడా మీకు గుర్తుంటాం కాబట్టి ఈ ఫైల్ సెలెక్ట్ చేసి ఇప్పుడు 10th పాస్ అయిన ప్రతి విద్యార్థికి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నాం.
బండి ధనంజయ రెడ్డి గారు. మా సహా ఈ బిల్డింగ్ ఓనర్స్లో మేము ముగ్గురము, నేను, బండి ధనంజయ రెడ్డి, సిద్ధారెడ్డి. మాలో ఒకరైన బండి ధనంజయ రెడ్డి గారి ఈరోజు జన్మదిన సందర్భంగా ఇక్కడికి చేసిన ఆయనకి, ఈ స్కూల్ ప్రిన్సిపల్ గారికి, మరి ఇద్దరు స్టేజ్ మీద అందరికీ నమస్కారం. ఇక్కడ పిల్లలకి మా ఆశీస్సులు. ఈరోజు ఈ పుట్టినరోజు సందర్భంగా ధనంజయ రెడ్డి ఇటువంటి కార్యక్రమం పెట్టడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే దీంట్లో కూడా నేను ఒక భాగమైనందుకు నాకు కూడా సంతోషంగా ఉంది. ధనంజయ రెడ్డి ఇంతకుముందు రోటరీ క్లబ్లో కానీ ఇప్పుడు కూడా రన్నింగ్ రోటరీ క్లబ్లో చాలా కార్యక్రమాలు చేశారు. ఇప్పుడు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఇటువంటి కార్యక్రమం ఘనంగా చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో హ్యాపీగా జరుపుకోవాలని, వాళ్ళ ఆశీస్సులు పిల్లలందరికీ మెండుగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. 10th క్లాస్ విద్యార్థులందరికీ కూడా దాదాపు 30 మంది అందరికి కూడా గిఫ్ట్ ఫైల్స్ ఇచ్చినందుకు వారందరికీ పాఠశాల తరపున, విద్యార్థుల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆ తర్వాత ఈ బిల్డింగ్కి సంబంధించినటువంటి ధనంజయ రెడ్డి గారికి, అట్లానే వేదిక అంచినట్టు అందరికి కూడా నా ధన్యవాదాలు. ఎంతో సేవా పరంతో వచ్చినటువంటి సంస్థ వారికి కృతజ్ఞతలు. మన పాఠశాల విద్యార్థులను ప్రోత్సహించినటువంటి వీళ్ళందరికీ కూడా మన పాఠశాల తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ సందర్భంగా మన ధనంజయ రెడ్డి గారి పుట్టినరోజును తెలియజేశారు. వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇంకా తర్వాత ఎవరన్నా ప్రసంగించవలసిందిగా కోరుతాం. మండలంలోని ప్రజలందరికీ అందుబాటులో ఉండి రెవెన్యూ సేవలు అందజేస్తామని డిప్యూటీ తహసీల్దార్ ప్రదీప్ పేర్కొన్నారు. శుక్రవారం రెవెన్యూ డే సందర్భంగా తహసీల్దార్ కార్యాలయం ఆవరణంలో తహసీల్దార్ ఈగ రమాదేవి ఆధ్వర్యంలో ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రెవెన్యూ ఉద్యోగులు కార్యాలయానికి వచ్చే అర్జీదారుల పట్ల గౌరవ భావం కలిగి సమస్యలు పరిష్కరించే విధంగా విధులు నిర్వర్తిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ అరుణ్ తేజ, సర్వేయర్ బుడతాటి సుధాకర్, వీఆర్ఓలు, వీఆర్ఏలు సిబ్బంది పాల్గొన్నారు. రెవెన్యూ సేవలను అందించేందుకు నా విధి పట్ల నిజాయితీతో స్పష్టంగా ప్రకటిస్తున్నాను. రెవెన్యూ ఉద్యోగుల ఐక్యత, రెవెన్యూ ఐక్యత, రెవెన్యూ ఉద్యోగుల ఐక్యత, రెవెన్యూ ఉద్యోగుల ఐక్యత. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రెవెన్యూ డే నిర్వహించాలని రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షుల వారి పిలుపు మేరకు మరియు జిల్లా రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షుల పిలుపు మేరకు ఈరోజు మనుగోలు మండలం తహసీల్దార్ వారి కార్యాలయం నందు రెవెన్యూ కుటుంబం అంటే రెవెన్యూకు సంబంధించిన గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు ఇక్కడికి అందరం చేరి ఈ రెవెన్యూ డే నిర్వహించాలని నిర్ణయించుకున్నాము. అందుకని ఆ పిలుపు మేరకు ఈరోజు అందరూ మన కార్యాలయం ఆవరణలో అందరము చేరి ఈ రెవెన్యూకు సంబంధించిన మనం ఏమేమి సేవలు చేస్తాము ఇవన్నీ కూడా మీటింగ్ కండక్ట్ చేసుకొని అందరికీ ప్రతి ఒక్కరికి తెలియపరిచే విధముగా ఈ రెవెన్యూ డే నిర్వహిస్తాము. ఇక్కడ ప్రతి ఒక్కరూ ఇప్పుడు ప్రతిజ్ఞ చేశాము. ఈ ప్రతిజ్ఞలో మేము ఏదైతే చదివామో చెప్పామో అన్నీ కూడా ప్రజలకు అందుబాటులో ఉండి అన్ని విధాల పనులు పూర్తి చేస్తామని ఈ రెవెన్యూ డే సందర్భంగా అందరికీ ప్రజలకు, మిత్రులకు, ప్రజామిత్రులకు మరియు కార్యాలయ సిబ్బందికి, గ్రామ రెవెన్యూ అధికారులకు, గ్రామ రెవెన్యూ సహాయకులకు, గ్రామ సర్వేయర్లకు అందరికీ కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ నెల 21వ తేదీ శనివారం నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవంలో మనుబోలు మండలంలోని అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మనుబోలు మండల పరిషత్ అభివృద్ధి అధికారి జలజాక్షి తెలిపారు. శుక్రవారం ఎంపీడీఓ కార్యాలయంలో మండల సభ్య సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మండలంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు తదితర అంశాలపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. మణుబోలు గ్రామ పంచాయతీలోని కోదండరామపురం ప్రాంతానికి సంబంధించి నూతనంగా ఏర్పాటు చేయనున్న శ్మశాన స్థలాన్ని అభివృద్ధి పరిచేందుకు కృషి చేస్తామని తెలిపారు. అదేవిధంగా బీసీ కాలనీకి వెళ్లే మార్గంలో వీధి లైట్ల ఏర్పాటుకు సంబంధిత అధికారులతో చర్చించి ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి సుబ్బారెడ్డి, మండల పరిషత్ అధ్యక్షురాలు గుండాల వజ్రమ, ఉపాధ్యక్షులు తిక్కవరపు వెంకటరమణారెడ్డి, మణుబోలు ఎంపీటీసీ దువ్వూరు రాజేశ్వరమ, తహసీల్దార్ రమాదేవి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ అరుణ్ తేజ, మండలంలోని ఎంపీటీసీలు, సర్పంచులు, వివిధ శాఖల అధికారులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. హౌసింగ్కి సంబంధించి కొంచెం లిస్ట్ కొంచెం అప్డేటెడ్గా ఇవ్వండి. నిన్న ఏదో పెట్టారు కానీ అది లిస్ట్లో రాలేదు, దానివల్ల కొంచెం పక్కన పెట్టాలి. అప్లై చేసుకుంటాను కొంచెం అప్డేటెడ్గా ఇచ్చేస్తాను. నేను నా దగ్గరకు వచ్చి మొత్తం అప్పటికప్పుడే క్లియర్ చేస్తాను, కానీ చేస్తాను. ఈరోజు ఇరిగేషన్ డిపార్ట్మెంటు, విద్యుత్ డిపార్ట్మెంటు వాళ్ళిద్దరూ అడిగి అవ్వలేదు. తప్పకుండా వాళ్ళ మీదే సమస్యలు వచ్చాయి. ఇప్పుడు అడిగే దానికి ఎవరు లేదు కాబట్టి రేపు జరిగే కార్యక్రమానికి, రేపు జరిగే సర్వసభ్య సమావేశానికైనా తప్పకుండా హాజరు కావాలి. మేడం అయితే ఫోన్ చేశారు, ఎందువల్ల వాళ్ళు రాలేకపోయారు. వారి సమస్యలే పరిష్కారం అవ్వలేదు కాబట్టి వాళ్ళు తర్వాత అయినా వచ్చి మేడం గారిని కలవాలని ఆశిస్తున్నారు. చెప్పండి. ఈరోజు మణుబోలు మండల సర్వసభ్య సమావేశం నిర్వహించడం జరిగింది మండల ప్రజా పరిషత్ ముందు. దీనికి మండల పరిషత్ అధ్యక్షుల వారి అధ్యక్షత వహించడం జరిగింది. ఉపాధ్యక్షుల వారు హాజరైనారు. వివిధ శాఖల అధికారులు, ఎంపీటీసీలు, సర్పంచులు అందరూ హాజరవడం జరిగింది. దీనిలో ముఖ్యంగా అన్ని శాఖల వారు వారికి సంబంధించిన నివేదికను సమర్పించడం జరిగింది. ముఖ్యంగా ఇందులో ఈరోజు వచ్చిన సమస్యల గురించి తీసుకుంటే అందులో ముఖ్యంగా ఒకటి మణుబోలు బీసీ కాలనీకి సంబంధించిన శ్మశానంకి సంబంధించింది చర్చ ఒకటి జరిగింది. దానికి సంబంధించి తహసీల్దార్ గారు సర్వే చేసి మీకు రోడ్డు చూపించగలని తెలియజేశారు. తహసీల్దార్ గారు సర్వే చేసి మనకు రోడ్డు చూపిస్తే రోడ్డుని ఎన్ఆర్ఈజీఎస్ ఫండ్లో నుంచి మనము రోడ్డు వేయడం జరుగుతుందని తెలియజేస్తున్నాను. అదేవిధంగా స్కూల్కి సంబంధించి, విద్యాశాఖకు సంబంధించి అరుంధతి వాడ సంబంధించిన స్కూలు 1-2 తరగతులు మాత్రమే ఏర్పాటు చేయడం జరిగింది. మూడవ తరగతి నుంచి ఊర్లో స్కూల్ దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది కాబట్టి వాళ్ళు హైవే మీదుగా పిల్లలు వెళ్లాల్సి వస్తుందన్న సమస్యని లేవనెత్తడం జరిగింది. దీనికి సంబంధించి ఎంఈఓ గారు రిపోర్టుని, ఎంఈఓ గారికి దాన్ని సమస్య పరిష్కరించే అధికారం లేదు కాబట్టి దానికి సంబంధించిన రిపోర్టుని కలెక్టర్ గారికి త్రూ కాన్స్టిట్యుయెన్సీ స్పెషల్ ఆఫీసర్ గారి ద్వారా పంపడం జరుగుతుందని తెలియజేయడం జరిగింది. ఈ సమావేశంలో రేపు 21వ తేదీ 11వ యోగా దినోత్సవం సందర్భంగా వైజాగ్ నందు గౌరవ ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు యోగా యాక్టివిటీస్ నిర్వహించడం జరుగుతుంది కాబట్టి దానికి సంబంధించి మణుబోలు మండలంలో మొత్తం మండలం పరిధిలో 14 సచివాలయాలలో 133 వెన్యూస్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి వెన్యూకి ఒక సచివాలయం స్టాఫ్ని ఇన్ఛార్జిగా ఏర్పాటు చేసి ఆ కార్యక్రమాలని రేపు ఉదయం 6:30 నుంచి ఏర్పాటు చేసుకొని అక్కడ వైజాగ్ నందు జరిగే కార్యక్రమాన్ని టీవీల ద్వారా కానీ, ప్రొజెక్టర్ల ద్వారా కానీ అక్కడ అందరికీ పార్టిసిపేట్ చేసిన సిటిజన్స్ అందరికీ డిస్ప్లే చేసి చూపించవలసిందిగా తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమాలన్నింటినీ ఆ వెన్యూ ఇన్ఛార్జెస్ ప్రోగ్రామ్ అయిన తర్వాత యాప్లో అప్లోడ్ చేసి ఆ ఫోటోలని, ఆ యాక్టివిటీస్ అన్నింటినీ అప్లోడ్ చేయవలసిందిగా అందరికీ తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మండలంలోని 19 పంచాయతీలు, జెడ్పీటీసీ, ఎంపీపీ పదవులను టీడీపీ కైవసం చేసుకోవడం ఖాయమని మండల టీడీపీ కన్వీనర్ మధుసూదన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గురువారం వాకర్లోని షాదీ మందిర్లో తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు నియోజకవర్గ పరిశీలకుల ఆధ్వర్యంలో మండల అధ్యక్షుడిగా దువ్వూరు మధుసూదన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా దోసకాయల కృష్ణమూర్తిని నూతనంగా ఏకగ్రీవంగా పరిశీలకుల సమక్షంలో నాయకులు, కార్యకర్తలు బలపరచడం, పరిశీలకులు ఆమోదించడం, ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన మండల పార్టీ కన్వీనర్ దువ్వూరు మధుసూదన్ రెడ్డిని ప్రధాన కార్యదర్శి దోసకాయల
కృష్ణమూర్తిని మండల పార్టీ నాయకులు ఘనంగా శాల్వ కప్పి పూలమాలు వేసి సత్కరించారు. ఈ సందర్భంగా పరిశీలకులు శివ కోఠారెడ్డి మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో నూతనంగా ఎన్నికైన మధుసూదన్ రెడ్డి, దోసకాయ కృష్ణమూర్తి కలిసి మండలంలోని టీడీపీ నాయకులను, కార్యకర్తలను, కొత్తగా వచ్చిన వారిని కలుపుకొని పార్టీ బలోపేతానికి కృషి చేస్తాయి. రానున్న స్థానిక సంస్థ ఎన్నికల్లో అన్ని పదవులను టీడీపీ పార్టీ కైవసం చేసుకునే విధంగా ఇప్పటి నుండి మీరందరూ కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి కృష్ణమూర్తి, విజయశేఖర్ రెడ్డి, ప్రసాద్ రెడ్డి, తిరుమూరు శ్రీనివాసులు రెడ్డి, నెల్లూరు సుధాకర్ రెడ్డి, అన్నమిటి చంద్రయ్య, గంగాధర్ రెడ్డి, కవిత, చిరంజీవమ్మ, దయాకర్, భుజగేంద్రారావు, ద్వారకానాథ్ రెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు. మనం గెలిచి సంవత్సరం అయింది, ఇంకా 4 సంవత్సరాలు ఉంది ఇంకా టైం. ఈ స్థానిక సంస్థల ఎలక్షన్స్ అయింది. ఇప్పటి వరకు కూడా మనం చెప్పినటువంటిది వాడు ఏమీ చేయకుండా వదిలేస్తే కూడా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. అదే ఆ రోజు స్వయాన ఆయన ముఖ్యమంత్రి వచ్చాడు. ఆయన జగన్మోహన్ రెడ్డి వచ్చి బాలిడిపాళెం బీచ్ దగ్గర ఆయన శంకుస్థాపన చేసిపోతే గాలి వదిలిపోయాడు. దాన్ని మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన నాయకులు కృషి చేసి, మన లోకల్ నాయకులు మధు గారి, విజయశేఖర్ రెడ్డి గారిని వీళ్ళు కృషి చేసి దాన్ని వితిన్ 2 or 3 months క్లోజ్ చేసిన ఘనత కూడా మన పార్టీకే దక్కింది. అదేవిధంగా ఏ రోడ్డు మీద గుంటలు లేకుండా చేసిన ఘనత కూడా మన పార్టీదే. అదేవిధంగా తల్లికి వందం చేస్తూ ఉన్నాం. ఈ చేసేటివన్నీ మన కార్యకర్తలు మీ అందరి మీద ఉంది. వాళ్ళు చెప్పే కల్లపల్లి మాటలు నమ్మకుండా వాళ్ళు చెప్పేటువంటి ఏ పని కానీ వాళ్ళు చేయలేదని క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకు చెప్తానంటే ఇంతసేపు ఈ టైంలో ఈ 4 సంవత్సరాల టైం అయిన తర్వాత నెక్స్ట్ రాబోయే 2029 ఎలక్షన్లలో వైసీపీ పార్టీని భూస్థాపితం చేస్తేనే మనకు మనుగడ సాధిస్తాం అందరం. ఇంకా రాదు ఈ పార్టీ. 29 ఎలక్షన్లో భూస్థాపితం చేయాలి వైసీపీ పార్టీని. దాన్ని అందరూ కార్యకర్తలు అందరూ కూడా ఉన్నటువంటి ప్రతి నాయకుడు కంకణం కట్టుకొని ఏ విధంగా మనం చేయాలా, ఏ విధంగా చేస్తే ముందుకు పోగొద్దాం అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని పార్టీ అభివృద్ధికి మన శాసనసభ్యులు సునీల్ కుమార్ గారి యొక్క నాయకత్వంలో సునీల్ కుమార్ అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఒకరిద్దరు సొంత మనకి చిన్న చిన్న మనసు మాటలు ఉన్నాయి, అవన్నీ తొలగించుకొని రేపు రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో వాకాడులో 19 పంచాయతీలు ఉన్నాయి, 11 సెగ్మెంట్లు ఉన్నాయి. అవన్నీ మనం కలిసి చేసి మన గూడూరు ఎమ్మెల్యే మన బాధ్యత సునీల్ కుమార్ గారికి మనం వాకాడు మండలంలో గట్టిగా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక మీద ఏదైనా చిన్న చిన్న ఉన్నా కూడా మనం అందరం సర్దుకొని కలిసిమెలిసి పనిచేసుకుంటామని నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నేను రుణపడి ఉంటానని ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు చదువుల కంటే మా బిడ్డల ప్రాణాలు ముఖ్యమని మా కాలనీలో ఉన్న పాఠశాలలో అయితేనే చదివిస్తామని, చదువుల కంటే మా బిడ్డల ప్రాణాలు ముఖ్యమని మా కాలనీలో ఉన్న పాఠశాలలో అయితేనే చదివిస్తామని, లేకుంటే ఇంటి వద్దనే ఉంచుకుంటామని, 2 కిలోమీటర్ల దూరంలో ఉండే మోడల్ పాఠశాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ పంపించలేదని మనుబులు గ్రామంలోని అరుంధతి వాడకు చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు శుక్రవారం ఎంపీడీఓ కార్యాలయంలో ప్రజాప్రతినిధులు, అధికారుల ముందు తమ గోడు వెళ్లబోసుకున్నారు. సమస్యపై స్పందించిన ఎంపీడీఓ జలజాక్షి మాట్లాడారు. మండల విద్యాశాఖ అధికారితో మాట్లాడి ఈ సమస్యను జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని, అధికారుల నిర్ణయం ప్రకారం అమలు చేయవలసి వస్తుందని తెలిపారు. లేకుంటే ఇంటి వద్దనే ఉంచుకుంటామని, 2 కిలోమీటర్ల దూరంలో ఉండే మోడల్ పాఠశాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ పంపించలేదని మనుబోలు గ్రామంలోని అరుంధతివాడ ప్రాథమిక పాఠశాలకు చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు శుక్రవారం ఎంపీడీఓ కార్యాలయంలో ప్రజాప్రతినిధులు, అధికారుల ముందు తమ గోడు వెళ్లబోసుకున్నారు. పాఠశాలకు వెళ్లే మార్గంలో జాతీయ రహదారి మరియు చెరువులు ఉన్నాయని, దీంతో తమ పిల్లలకు ప్రమాదాలు ఏర్పడతాయని భయపడుతున్నట్టు తెలిపారు. సమస్యపై స్పందించిన ఎంపీడీఓ జలజాక్షి మాట్లాడుతూ మండల విద్యాశాఖ అధికారితో మాట్లాడి సమస్యను జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని, అధికారుల నిర్ణయం ప్రకారం అమలు చేయవలసి వస్తుందని తెలిపారు.
ఇప్పుడు మనకి ఇక్కడ హాస్టల్ ఒకటి ఉంది. ఆ హాస్టల్లో మీ పిల్లల్ని చేరిస్తే పెద్ద పిల్లలు కొంచెం పెద్ద పిల్లలు అసలు అంతా మా పిల్లగా చదివారు 5వ క్లాస్ దాకా సరే బాత్రూమ్ పడుకోలేరు తెల్లేరు. అది కావాలి పంపిస్తాను కలెక్టర్ గారికి పంపిస్తాను. బిడ్డ పూలు పెట్టుకొని వస్తున్నాను పనికి వచ్చిన బిడ్డలు అట్లాగే ఓకే అమ్మా. బాగా చేస్తుంది ఒక బిడ్డ కనుక్కున్నాం. సాయంత్రం రేపు పొద్దున రిపోర్ట్ రాసి కలెక్టర్ గారికి పంపిస్తామ్మా. తొందరగా అంటే ఇంకంత తొందరగా ఏం ఈరోజు సాయంత్రానికి రాసి పంపిస్తారు. మానేస్తారు ఇంట్లో కూడా 3 రోజుల నుంచి 4 రోజుల నుంచి మనకి గడిచే పుణ్యం కాబట్టి మేము పాముకోబడి కలుగుతారు. చెప్పాను నీ సమస్య నువ్వు చెప్పావు. మీ సమస్యనే మేము కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాం. దీన్ని పరిష్కరించే అధికారము మా ఇద్దరికీ లేదు. మా పరిధి కాదు కలెక్టర్ గారికి. శ్రీ సీతారాముల ఆశీర్వాదాలు ప్రజలందరికీ ఉండాలని ఆ భగవంతుని కోరుతున్నట్లు సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. మండల పరిధిలోని కొమ్మలపూడి గ్రామంలో గురువారం సాయంత్రం రామాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణం వైభవంగా నిర్వహించారు. కళ్యాణానికి ముఖ్య అతిథిగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోమిరెడ్డికి స్థానిక నాయకులు మన్యమాల భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికారు. వేద పండితుల మంత్రోచ్చరణతో సాంప్రదాయబద్ధంగా శ్రీ సీతారాముల కళ్యాణం నిర్వహించారు. కళ్యాణానికి ఉభయదాతలుగా శ్రీధర్ రెడ్డి ప్రసన్న దంపతులు వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో సర్వేపల్లి నియోజకవర్గ వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు గాలి రామకృష్ణారెడ్డి, మండలంలోని టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. విశ్వామిత్రాంతరంగాయ విధనానగరే పదే భావ్యానాం పరిభాగాయ సీతామాయకి లక్ష్మణస్వామికి భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ. కొమ్మలపూడిలో సీతారామ కళ్యాణం వైభవంగా చేస్తున్నారు. ప్రభాకర్ గారు చైర్మన్, అట్లే మా భాస్కర్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి వీళ్ళందరూ కలిసి, అంటే సీతా కళ్యాణం డేట్ కాకుండా విగ్రహ ప్రతిష్ఠ జరిగిన రోజు సీతా కళ్యాణం చేయటం ఆనవాయితీ అని చెప్పి చెప్తున్నారు. మంచి విషయం, చాలా బాగా వైభవంగా చేస్తున్నారు. ప్రతి సంవత్సరం ఈ విధంగా చేస్తారు. సీతారాముల ఆశీర్వాదాలు ఈ గ్రామానికి, మండలానికి, నియోజకవర్గానికి, జిల్లాకి ఉండాలని కోరుకుంటున్నాను. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రెవెన్యూ దినోత్సవ కార్యక్రమాన్ని మండల తహసీల్దార్ రామయ్య ఆధ్వర్యంలో రెవెన్యూ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా రెవెన్యూ దినోత్సవం కార్యక్రమానికి మండల టీడీపీ కన్వీనర్ మధురెడ్డి, ప్రధాన కార్యదర్శి కృష్ణమూర్తి, గూడూరు నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ పురుషోత్తం రెడ్డి, నాయకులు సన్నారెడ్డి, విజయశేఖర్ రెడ్డి, ప్రసాద్ రెడ్డి, హరీష్ నాయుడు, తిరుమూరు శ్రీనివాసరెడ్డి, దయాకర్, జనసేన కార్యకర్త రౌతు చంద్రయ్య, ఎంపీడీఓ శ్రీనివాసులు, మండల సర్వేయర్ గోపి, డిప్యూటీ తహసీల్దార్ సందీప్ కుమార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ అఖిల్ యాదవ్, ఏపీఓ విజయ, గురుకుల కాలేజీ ప్రిన్సిపల్ కిషోర్, రెవెన్యూ వీఆర్ఓలు, సిబ్బంది, సర్వేయర్లు, వీఆర్ఏలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రిటైర్మెంట్ వీఆర్ఓ కె మధుసూదన్ రెడ్డికి శాల్వ కప్పి పూలమాల వేసి సన్మానించారు. తర్వాత మండల కన్వీనర్ మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొత్తగా ప్రవేశపెట్టిన రెవెన్యూ దినోత్సవాన్ని ఇంత ఘనంగా చేసిన తహసీల్దార్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నారు. రెవెన్యూ డే కార్యక్రమం ఉద్దేశించి తహసీల్దార్ రామయ్య మాట్లాడారు. గతంలో బ్రిటిష్ కాలంలో ఉన్న రెవెన్యూ దినోత్సవాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెవెన్యూ దినోత్సవాన్ని తీసుకురావడం ప్రత్యేకంగా రెవెన్యూ తరపున అభినందన తెలుపుతున్నామన్నారు. ప్రతి డిపార్ట్మెంట్లో అన్ని దినోత్సవ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఉన్న రెవెన్యూ డిపార్ట్మెంట్లో మాత్రం రెవెన్యూ దినోత్సవం ఇప్పటి వరకు లేకపోవడం గత ప్రభుత్వాలు గుర్తించలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెవెన్యూ దినోత్సవం గుర్తించడం, వెంటనే జీవో ఇవ్వడం జరిగిందన్నారు. జూన్ 20వ తేదీ రెవెన్యూ దినోత్సవంగా ప్రకటించడం గొప్పగా ఉందన్నారు. ఈ రోజు ఎంతో ఘనంగా ఇక్కడ రెవెన్యూ దినోత్సవాన్ని జరుపుకోవడానికి ఇక్కడికి చేసిన మన వాకాడు మండల ప్రజలకు మరియు ప్రజాప్రతినిధులు, మీడియా మిత్రులు, అలాగే ఇక్కడికి వచ్చిన మా కుటుంబ సభ్యులు, రెవెన్యూ కుటుంబ సభ్యులు, మండల స్థాయి అధికారులు, విలేజ్ సెక్రటరీ అధికారులందరికీ కూడా స్వాగతం పలుకుతా ఉన్నాము. ఈ ప్రాంగణాన్ని మనకు తెలుసు, మనకి కంచర్ల గోపన్న, ఆయన పేరు తెలియకపోవచ్చు కానీ ఆయన అన్నమయ్య పేరుతో మనకి సుపరిచితుడు. ఆయన ఒక తహసీల్దార్. గోపన్న ప్రాంగణంగా మనం ఈరోజు పిలుచుకోవడం జరుగుతూ ఉంది. ఈ కంచర్ల గోపన్న ప్రాంగణానికి ఇక్కడికి మరికొద్దిసేపట్లో మన వాకాడు మండలం టీడీపీ అధ్యక్షులు వారు వస్తున్నారు. అలాగే టీడీపీ ప్రధాన కార్యదర్శి వారు, అలాగే ప్రజాప్రతినిధులు, విజయశేఖర్ రెడ్డి అన్న గారు అందరూ కూడా వస్తున్నారు. వాళ్ళు రాగానే మనం మరికొద్ది క్షణంలో ఈ యొక్క రెవెన్యూ దినోత్సవాన్ని ప్రారంభించుకోవడం జరుగుతుంది. అయితే ఈ ప్రారంభించుకోవడం కూడా ఒక పద్ధతిలో మనం నిన్నే అందరూ రెవెన్యూ ఎవరైతే కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా గేమ్స్ కండక్ట్ చేయడం జరిగింది. ఆ గేమ్స్ లో ఎవరైతే పార్టిసిపేట్ చేసి గెలుపొందారో వాళ్ళందరికీ కూడా ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ ఇక్కడ ప్రజాప్రతినిధులు మరియు మండల స్థాయి అధికారులు చేత ఇక్కడ మనం డిస్ట్రిబ్యూషన్ చేసుకుంటాము. అలాగే 2024-25 సంవత్సరంలో ఎవరైతే మన రెవెన్యూలో చక్కగా పనిచేసి అప్రిషియేషన్ సర్టిఫికేట్లు కూడా మనం వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క రెవెన్యూ వ్యవస్థ గురించి కూడా మనం కొన్ని మాటలు చెప్పుకోవడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మనకి ఇతరులు కూడా మాట్లాడతారు. అలాగే ఈరోజు రెవెన్యూ డే జరుపుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది. గతంలో ఎప్పుడూ లేదు. తెలంగాణలో తెలుగుదేశం గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత పోయినసారి జూన్ 20వ తేదీ అప్పుడు టీటీ గారికి ఫోన్ చేసి ఎవరన్నా ఎంత ఘనంగా అయితే చేయలేదు, ఈసారి అధికారికంగా ప్రకటించి జనాలలోకి రెవెన్యూ డే అంటే ఏంటి అవన్నీ వివరాలు తెలియజేసే దానికోసమే ఈరోజు మన ఎంఆర్ఓ గారు కూడా ఇంత పెద్ద ప్రోగ్రామ్ని చేయడం జరిగింది. నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు ఎంఆర్ఓ గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా ఒక ముళ్ళు మీద క్రియేటివ్ లాంటిది. ఎందుకంటే చిన్న సమస్య వచ్చినా చిన్నోడైనా రెవెన్యూ డిపార్ట్మెంట్గా ఎక్కువ ఫోన్లు కానీ అన్ని కింద స్థాయి తలార్ల కాడి నుంచి ఆర్ఐలు, ఈఆర్ఓలు, ఎంఆర్ఓ దాకా ఉండేది. ఒక ఇల్లు కాలిపోయినా కానీ ఉన్న యాక్సిడెంట్లో చచ్చిపోయినా కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి తెలిపినా కూడా ఏదన్నా శవ పంచనామా చేయాలంటే కూడా ఎంఆర్ఓ లేదే అక్కడ చేయలేదు. ఎందుకంటే అనాథ సేవ అనుకోండి ఎంఆర్ఓ ఉండాలి. వీటన్నిటికీ మెయిన్ రెవెన్యూ డిపార్ట్మెంట్. ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ కింద అనేక డిపార్ట్మెంట్లు కూడా పనిచేస్తుంటాయి. కానీ మనం అన్ని డిపార్ట్మెంట్ల కాడ కూడా ఎక్కువ లావాదేవీలు ఉండేదంటే రెవెన్యూ డిపార్ట్మెంట్లోనే. ఈ విధంగా వాళ్ళు కూడా మనకి అనేక సేవలు చేస్తూ వాళ్ళ సేవలు కూడా మనం గుర్తించుకుంటూ వాళ్ళకు కూడా మనం తగిన విలువ ఇవ్వాలి. ఎందుకంటే కొంతమంది ఉంటారు, నేను చెప్పింది ఈ రోజే జరగలేదు, ఎందుకు చేయలేదని దబాయించే వాళ్ళు ఉంటారు. అవన్నీ కూడా తప్పు. వాళ్ళకి అవకాశం వస్తే ఏదైనా చేయగలుగుతారు. మనం లీగల్గా ఉండే పోతే ఏదైనా ఎంఆర్ఓ గారు కానీ ఆర్ఐ గారు కానీ తహసీల్దార్ అటువంటి కాకుండా ఇన్లీగల్గా తీసుకుపోయి వాళ్ళని ఇబ్బంది పెట్టడం కూడా మనకి కరెక్ట్ కాదు. కాబట్టి ఆ డిపార్ట్మెంట్తో ప్రజలందరికీ అనుసంధానం ఉంది. కాబట్టి అందరితో రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా మమేకం అయ్యి ఏమన్నా చిన్న చిన్న లోపాలు ఉంటే కూడా ఆ గ్రామం అందరికీ కూడా
శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ ముఖ్యంగా సారు ఇక్కడికి రాగానే ఒక పాట పెట్టాడు. రెవెన్యూ శాఖలో ఇబ్బందులు మా కష్టాలు ఇలా ఉన్నాయని చెప్పి పెట్టాడు. నేను దానికి ఏకీభవించడం లేదు. ఎందుకంటే కష్టం పడతారు, ఒక్కొక్కసారి కష్టపడితే ఆ కష్టం యొక్క ఇలువ ఎవరికి అందదు. కానీ రెవెన్యూ శాఖలో కష్టపడితే దాని ఫలితం ప్రజలు అనుభవిస్తారు. కాబట్టి నేను ఇది కష్టంగా కాకుండా వాళ్ళు సముచిత సేవాభావంతో చేశారని భావిస్తాను. అందుకే నేను సారోలతో ఏకీభవించడం లేదు. కానీ వాళ్ళకి వ్యక్తిగతంగా కష్టం, కానీ ప్రజలకు అది సుఖాన్ని అందిస్తుంది. వాళ్ళు చేసే సేవ వాళ్ళ ప్రాణాలను కూడా కాపాడతాయి. నిజంగా చెప్పాలంటే సార్ అన్నాడు బాలిడిపాలెంలో రాత్రి పొగుళ్ళు మేము అక్కడ కాపలా కాసామని. వాస్తవం. ఎందుకంటే వాళ్ళ కాపలా కాశారు కాబట్టే అక్కడ ఏ ప్రాణ నష్టం జరగకుండా కాపాడగలిగినందుకు నిజంగా వాళ్ళకి అందరికి కూడా అభినందనలు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా రెవెన్యూ శాఖ అనేది చాలా పురాతనమైంది. అది ఎప్పుడు ప్రారంభమైందో కూడా ఎవరికి తెలియనటువంటి విధానం. రాజుల కాలం నుంచి ప్రారంభమైనటువంటి ఈ రెవెన్యూ శాఖను అంచెలంచెలుగా అనేక మంది మార్పులు చేర్పులు తీసుకొస్తూ, ఎందుకంటే రైతులు కాపాడటమే కాదు అనేక శాఖల్ని అనుసంధానం చేసే ఏకైక శాఖ రెవెన్యూ శాఖ. చాలా బాధ్యతమైనటువంటి శాఖ రెవెన్యూ శాఖ. ఒక మనిషి బతికున్నాడా సచ్చాడా నిర్ధారించే శాఖ కూడా రెవెన్యూ శాఖ. అంటే అది ఎంత పవర్ఫుల్ శాఖ, కూడా ఎంత పవర్ఫుల్ బాధ్యతలు మీరు నిర్వహిస్తున్నారనేది కూడా మీరు ఆలోచించాలి. కష్టాలైతే సహజంగా ఏ శాఖలైనా ఉండొచ్చు, కానీ రెవెన్యూ శాఖకు మరింత ఎక్కువ. అదేవిధంగా ఈరోజు రెవెన్యూ సిబ్బంది అందరికీ రెవెన్యూ డే శుభాకాంక్షలు. గతం అని వినలేదు, నిన్న తహసీల్దార్ గారు ఫోన్ చేసి ఇది రెవెన్యూ డే చేయమన్నారన్నా, సెలబ్రేట్ చేయమన్నారు. మీరు కూడా రండి అంటే తప్పకుండా వస్తాను సార్ అని చెప్పాను. అబ్బాయి సంది అంటే రెవెన్యూ వ్యవస్థకి చాలా ప్రాముఖ్యత ఉన్నది, అందరికీ తెలిసిన విషయం. ఎందుకంటే గతంలో తహసీల్దార్ ఊళ్ళోకి వస్తే ఇప్పుడు కొంత చిన్న పిల్లకాయలు తెలియదేమో, కానీ నాకు కూడా తెలుసు, నాకు 45 సంవత్సరాలు దాటాయి. కాబట్టి ముందర ఒక పట్టేసుకొని వచ్చారు. తహసీల్దార్ గారి దగ్గరికి పోయి మాట్లాడకుండా, చేయి చూపించి మాట్లాడకుండా ముందుగానే ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. అంటే తహసీల్దార్ క్యాడర్ ఆ స్థాయిలో ఉండేది. మణబోలు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం రాత్రి స్వామివారికి ఘనంగా పల్లకి సేవ కార్యక్రమం నిర్వహించారు. భక్తులు స్వామివారి పల్లకిని తమ భుజాలపై ఉంచుకొని సాయి నామస్మరణ చేస్తూ గ్రామంలోని పురవీధుల్లో ఊరేగించారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. సాయి భక్త భజన బృందం వారిచే భజన నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు ఉభయదాతలుగా మణబోలు గ్రామానికి చెందిన కీర్తిశేషులు చెంబేటి వేణుగోపాల్ రెడ్డి జ్ఞాపకార్థం ఆయన భార్య కృష్ణవేణమ్మ, కుమారులు పద్మనాభరెడ్డి, రాజశేఖర్ రెడ్డి వీరి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈ పూజల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి, శ్రీ సాయి జయ జయ సాయి, ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి, శ్రీ సాయి జయ జయ సాయి, ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి, ఓం సాయి శ్రీ సాయి, ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి, ఓం సాయి శ్రీ ముక్తి మాధవోదకాయ పూజ మంగళం మామకావేశగాయ మణిత మంగళం రాజాది రాజా యోగి రాజా. नमस्ते विश्वभावनः नमस्तेश्वर जगन्मयाः देवा ऐश्वर्यवीर्य
ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్న